పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రేపు ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ లోక్సభ అభ్యర్థుల సమావేశం జరగనుంది. లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు ఇందులో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు లక్ష్మణ్. ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైంది. ఖమ్మం టికెట్ రేసులో జలగం వెంకట్రావు, పివి రమేష్ ఉన్నారు. అయితే నామా నాగేశ్వరరావును బీజేపీలో చేర్చుకుని ఖమ్మం టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని ఎంపిక చేయనుంది బీజేపీ ఎలక్షన్ కమిటీ. కంటోన్మెంట్ రేసులో మన్నే శ్రీనివాస్, రజనీ, కడియం కళ్యాణ్ తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 10 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థులతో ఒక సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఇప్పటివరకు 17 పార్లమెంట్ స్థానాలు గాను 15 మంది అభ్యర్థులు, అంటే 15 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఇవాళ రాత్రికి లేదంటే రేపు ఉదయానికంటే కూడా ఖమ్మం, వరంగల్కి సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటన రాబోతుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఇందులో ముఖ్యంగా ఈ 50 రోజులు ఎలా ప్రజల్లో ఉండాలి, ఏ విధంగా ప్రజలను కన్విన్స్ చేసుకోవాలి, ఎందుకు బీజేపీకి మోడీ ప్రభుత్వానికి మళ్లీ తిరిగి పట్టం కట్టాలనే అంశాలను వివరించబోతున్నారు. అంటే పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. వాస్తవానికి బీజేపీలో దాదాపు అంటే 17 గాను ఇప్పటి వరకు కూడా 7 మందికి బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్స్ దక్కాయి. అయితే ఇప్పటివరకు బీజేపీతో సంబంధం లేకుండా ఇతర వ్యక్తులకు టికెట్లు ఇచ్చారు. సో వీళ్ళందరికీ కూడా కొంత బీజేపీ రాజకీయాలు, బీజేపీ వాతావరణం కొంత కొత్త కాబట్టి వాళ్ళకు కూడా రేపు దిశానిర్దేశం చేయబోతున్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లాంటి బీజేపీ నాయకులు, అయితే జాతీయ నాయకులు రేపు హైదరాబాద్ రాబోతున్నారు. ఈ ఉదాహరణకు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్ళు మినహాయిస్తే, రఘునందరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మినహాయిస్తే జహీరాబాద్ వచ్చేసి బీబీ పాటిల్ కావచ్చు, నాగర్ కర్నూల్ భరత్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి, ఆదిలాబాద్ ఇలాంటి అభ్యర్థులంతా కూడా, ఉదాహరణకు నల్లగొండ కూడా కొత్త అభ్యర్థి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఎన్నికలు చేసే విధానం, అంటే ఎన్నికల నిర్వహణ కావచ్చు, ఎలక్షనీరింగ్ ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్గా, సంస్థాగతంగా బీజేపీ వ్యవహారాలన్నీ కొంత డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంత రేపు జరగబోయే సమావేశంలో దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఇక ఈ 50 రోజుల పాటు ప్రచార వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, జాతీయ నాయకులు ఎవరెవరు తెలంగాణకు రాబోతున్నారు అంశాలు కూడా రేపు జరగబోయే సమావేశంలో ఇటు అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఈ రోజు రాత్రికి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. 2 టికెట్స్ సంబంధించి ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతుంది. ఖమ్మం, అదేవిధంగా వరంగల్ స్థానాలను బీజేపీ చాలా కాలంగా పెండింగ్ పెట్టింది. వరంగల్ స్థానాన్ని అయితే ఆరూరు రమేష్ కోసమే చాలా కాలంగా ఆపుతున్నారన్న చర్చ బీజేపీలో ఉంది. ఇక ఆరూరు రమేష్ గత వారం బీజేపీలో చేరారు కాబట్టి ఆయనకు అభ్యర్థిత్వం దాదాపు లాంఛనమే అని చెప్తున్నారు. ఇక ఖమ్మం విషయంలో మాత్రం కొంత బీజేపీ తర్జన భర్జన పడుతుంది. ఈ స్థానంలో ఏదైతే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉండి జలగం వెంకట్రావును బీజేపీయే స్వయంగా ఆహ్వానించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే ఆయన రిఫరెన్స్తో ఆయన బీజేపీలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఖమ్మం టికెట్ కూడా ప్రామిస్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో ఖమ్మం టికెట్ను పెండింగ్లో పెట్టారు. ఈ టికెట్ను నామా నాగేశ్వరరావుకి కేటాయిస్తారంటూ కూడా ఒక చర్చ బీజేపీలో జరిగింది. సో నిన్న మొన్న ఆ చర్చ పెద్దగా లేనప్పటికీ కూడా గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఖమ్మం టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారని కూడా చర్చ జరుగుతుంది. అక్కడ స్థానికంగా పివి రమేష్ కావచ్చు, గల్లా సత్యనారాయణ లాంటి నాయకులు కూడా ఆ టికెట్ ఆశిస్తున్నారు. చాలా కాలంగా వాళ్ళు పనిచేసుకున్నారు ఖమ్మంలో. సో వాళ్ళకి దక్కుతుందా, లేకపోతే జలగం వెంకట్రావుకి ఇస్తారా, లేదంటే అనూహ్యంగా నామా నాగేశ్వరరావు దక్కిదా అనేది మాత్రం ఈరోజు రాత్రికి రేపు ఉదయానికంతా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే రాసినందుతో అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి అక్కడ బీజేపీ ఈ ఎన్నిక కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే పార్లమెంట్తో పాటు జరగబోతున్న ఎన్నిక కాబట్టి పార్లమెంట్కు ఓటు వేసే వాళ్ళు ఖచ్చితంగా కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రజలు అసెంబ్లీకి కూడా ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ టికెట్ను ఖచ్చితంగా దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. సో కంటోన్మెంట్కి కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.